నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే మిగిలినటువంటి ముగ్గురు అభ్యర్థులను నిన్న ప్రేరణను కూడా ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిన్న తీన్మార్ మల్లన్నని అఫీషియల్గా ప్రకటించినటువంటి పరిస్థితి. తీన్మార్ మల్లన్న మరి కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నాడు. పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా 60 నుంచి 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి అభ్యర్థుల తరపున మరి ప్రచారం చేయడం జరిగింది. ఆయన ప్రచారం చేసినటువంటి స్థానాల్లో చాలామంది సైతం విజయం సాధించినటువంటి నేపథ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించడం జరిగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా తాను పోటీ చేయాలని భావించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ లభించలేదు. ఎక్కడ కూడా నిరాశ చెందినటువంటి తీన్మార్ మల్లన్న దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తాను భువనగిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఆయన అప్పీల్ చేసుకున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగా భువనగిరి నుంచి టికెట్ కావాలని చెప్పేసి పట్టుపట్టినప్పటికీ భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అనుచరుడిగా, రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో భువనగిరి నుంచి తీన్మార్ మల్లన్నకి టికెట్ లభించలేదు. దాంతో భాగంగా మరో పక్కన కరీంనగర్ నుంచి తాను పోటీలో ఉంటానని చెప్పేసి మరియు మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, మరో పక్కన ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి సైతం ఈయన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి వరకు కూడా దీనిపైన కొంత సయోధ్య రాలేదు. ఏంటంటే ఒక పక్కన అక్కడ బీసీ నేతను నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశం అయితే, మరొక పక్కన అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి బలమైనటువంటి నేతని రంగంలోకి దించినట్టు అయితే బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ని ఢీకొట్టొచ్చు. కాబట్టి ఇక్కడ తీన్మార్ మల్లన్నని ఒక పక్కన ఆయనకు బీసీ నేతగా బలం ఉన్నప్పటికీ కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి బలం కూడా కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి, మరో పక్కన ఢిల్లీ అధిష్టానం సైతం అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ రావుని అక్కడ బరిలోకి దింపినటువంటి నేపథ్యంలో ఈ 3 సీట్ల పైన నిన్న ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ముందుగా జరగనున్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేయడం జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఇదే తీన్మార్ మల్లన్న పైన ఆయన గెలవడం జరిగింది. ఆయన ఇప్పుడు జనగామ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీకి మరి రాజీనామా చేయడంతో అక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించింది మరొకసారి ఉప ఎన్నిక వచ్చేటువంటి నేపథ్యం. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం అక్కడ విజయం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో తీన్మార్ మల్లన్నని అఫీషియల్గా పేరును నిన్ననే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా తీన్మార్ మల్లన్న ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి నేపథ్యంలో సైతం ఆయనకు ఉన్నటువంటిది చరిష్మా తోటి 2వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి దశలోనే ముచ్చెమటలు పట్టించినటువంటి తీన్మార్ మల్లన్నని ఈసారి కనుక ఎన్నికల్లో బరిలోకి దింపినట్టయితుంటే ఖచ్చితంగా విజయాలు నల్లేరు పైన నడికే అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఆయనే వెనకాల నుంచి ఇప్పటికే చాలా మందిని కలవడం జరుగుతూ ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళని, మరో పక్కన నిరుద్యోగులను కలిసి కూడా ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తీన్మార్ మల్లన్న టీం సైతం ఇప్పటికే ఆ ప్రచారంలో ముమ్మరం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ముందు నుంచి కూడా తెలిసినటువంటి నేపథ్యం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగానైనా లేకపోతుంటే ఎమ్మెల్యేగా అయినా అవకాశం రానటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి. గతంలో ఒక పక్కన ప్రొఫెసర్ కోదండరామ్కి, మరో పక్కన గెలిచినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డికి చుక్కలు చూపెట్టి చెమటలు పట్టించినటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో విజయం అయితే సాధించేటువంటి పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ గాలి నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా విశ్వాసం ఉన్నటువంటి నేపథ్యంలో మరి తీన్మార్ మల్లన్న వైపు మరి గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు ఏ విధంగా మొగ్గు చూపుతారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి మల్లన్న ఎవరైతే ఉన్నారో ఈ మల్లన్న వైపు గతంలో నడిచినటువంటి వాళ్ళు మళ్ళీ మల్లన్న వైపు ఉంటారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఆయనకు ఉన్నటువంటి బలం, ఒక పక్కన ఆయన మాటకారి, ఆయన సంబంధించినటువంటి నిలదీసేటువంటి వ్యక్తి,
మరో పక్కన ప్రశ్నించేటువంటి గొంతుకగా పేరు ఉన్నటువంటి వ్యక్తి. దాంతోపాటు ఆయన కలిసి వచ్చేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి పరిస్థితిని అని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి ఎన్నికల్లో మరి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు, మరో పక్కన బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే తీర్మానం మల్లన్నకి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం. ఎందుకంటే 2-3 సార్లు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఆయన టికెట్ ఆశించినప్పటికీ ఇక్కడ కూడా ఆయనకు టికెట్ అన్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఆయనకు టికెట్ కనుక ప్రకటించినట్టయితే కొంత సానుకూలమైనటువంటి దృక్పథంతో తీర్మానం మల్లన్న అభిమానులు సైతం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారన్నటువంటి ఉద్దేశంతో ఆయనను ముందుగానే అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతో సహా తీర్మానం మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇదే పొన్నం ప్రభాకర్తో పాటు ఇక్కడ వెలిశాల రాజేందర్ రావు, మరొక పక్కన చాలామంది ఎమ్మెల్యేలు సైతం అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. పుష్పగుచ్చంతో కూడా వాళ్ళకు ఏదైతే ఇది రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, థ్యాంక్స్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కొన్ని విజువల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి టికెట్ కోసం అంటే ఆయన అసెంబ్లీలోనైనా లేకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి చట్టసభల్లో అడుగు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చాలా రోజుల కారించి ప్రయత్నిస్తూ ఉన్నాను. మొన్న అంతకుముందు బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ పార్టీ తర్వాత మరొకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందే ఆయన అఫీషియల్గా కూడా చేరడం జరిగింది. ఒకసారి చూడొచ్చు విజువల్స్. ఇది మొత్తానికైతే ఆయన అనుకున్నటువంటిది. ఖచ్చితంగా ఈసారి రానున్నటువంటి ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినట్టయితే ఉంటే పక్కాగా ఆయన ఎంపీగా పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశం కూడా తనకు ఉన్నటువంటి నేపథ్యం. దాని తర్వాత కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భువనగిరి టికెట్ చేజారిపోయింది, మరో పక్కన కరీంనగర్ టికెట్ కూడా చేజారినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలనకు చమరగీతం పాడాలన్నటువంటి ఉద్దేశంతో చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈయనకు తీర్మానం మల్లన్నకి అవకాశం ఇచ్చినట్టయితే ఉంటే కొంత వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు ఉంటాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. చూద్దాం రానున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో తీర్మానం మల్లన్న ఏ విధమైనటువంటి వ్యూహాలను అమలు చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మల్లన్న ఏ విధంగా వినియోగించుకున్నాడు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. మరి ఒకసారి ఈ సంబంధించినటువంటి తీర్మానం మల్లన్న రాష్ట్ర కమిటీ సభ్యులు మరి కిషన్ తోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళు ప్రచారాన్ని మొదటి నుంచి కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. సరే ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కిషన్ భాయ్ నమస్తే. నమస్తే అన్న, ఏంటిది మల్లన్నకి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి నేపథ్యం ఎట్లా ఉండబోతా ఉన్నది? గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈసారి మల్లన్నకి ఏ విధంగా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు? అనిల్, ఇప్పుడు మన తొలి వెలుగు ద్వారా ముందుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తీర్మానం మల్లన్న గారికి ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేయడం అనేది ముందస్తుగా తీర్మానం మల్లన్న టీం తరఫున కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అప్పుడు ఏకచేత్యాధిపత్యంగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించి పల్లా రాజేశ్వర రెడ్డికి చుక్కలు చూపెట్టిన తీర్మానం మల్లన్న గెలుపు అంచుల దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ మల్లన్న గారికి ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేయడమే మా యొక్క విజయం తథ్యమైందిగా మేము భావిస్తున్నాం. మేము పోరాడాల్సింది మెజారిటీ కోసమే మేము మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మిగతా ప్రతిపక్షాలు కూడా మల్లన్న పైన అభ్యర్థిని పెట్టడానికి కూడా వాళ్ళు జంకుతున్న సందర్భం ఈ రోజు మనకు కనబడుతుంది. అలాగే
గత ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మల్లన్న మీద అనేక కేసులు నిర్బంధాలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, మిగతా సోషల్ మీడియాలో ఉన్న మిగతా మేధావులు కానీ అందరూ కూడా మల్లన్న మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ పసిగడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ మారుమూల ప్రాంతాలలో కూడా మల్లన్న అనే వ్యక్తి తెలియని వ్యక్తి కాదు. కావున కరోనా కష్ట సమయంలో కూడా మల్లన్న గారు కూడా ఎలాంటి పదవి బాధ్యతలు లేకున్నా కూడా సామాజిక సేవా దృక్పథంతో వరదలు వచ్చినప్పుడు కూడా భద్రాచలం కానీ, మనుగూరు కానీ, కొత్తగూడెం కానీ, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ యొక్క ఏరియాలలో కూడా సేవా కార్యక్రమాలు అనేది కూడా విస్తృతంగా చేయడం జరిగింది. అది మీ సోషల్ మీడియాలలో, యూట్యూబ్ ఛానళ్లలో కూడా మీరు చూపెట్టడం జరిగింది. కావున ఈ సందర్భంగా ఏది ఏమైనా కూడా మల్లన్న గారి కోసం, మల్లన్న గారి గొంతుక కోసం ఇప్పటికీ నేను కూడా మొన్న మా ఎటునాగారం ఆ ప్రాంతాలలో, ఆ అడవులలో కూడా నేను వేరే వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ ఉన్న గూడాలలో ఉన్న గుడిసెలలో నివసించే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మిగతా మేధావులు కావచ్చు, బిడ్డ మల్లన్న పరిస్థితి ఏంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అని వాళ్ళు చెప్పుతున్న సందర్భంలో అదేం లేదమ్మా, ఇక రేవంత్ రెడ్డి గారి సర్కారు మల్లన్నకు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో సరైన సంస్థ స్థానం కల్పిస్తుంది. మల్లన్న మీ అందరికి అండగా ఉంటాడు. మీరు ఎలాంటి నిరాశ నిస్పృహకు లోను కావద్దు. మనకు కావాల్సింది ఓపిక. మల్లన్న గారు మనందరికి అందుబాటులో ఉండి ఏదైనా ఒక మంచి పదవి బాధ్యతలు చేపట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మీకు తోడుగా ఉండడానికి కూడా వాళ్ళకి మేము భరోసా, ధైర్యాన్ని కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఆ సందర్భం ఒక పక్కన కిషన్ భాయ్ ఏంటిదంటే ఎమ్మెల్యేగా ఆయన కోరడం జరిగింది టికెట్ కావాలని, ఎంపీగా కూడా కావాలని చెప్పేసి చివరి వరకు కూడా పోరాటం చేసిండు, అధిష్టానం కూడా అడిగినటువంటి నేపథ్యం. ఇక్కడ కూడా మల్లన్నకి అవకాశం లభించినటువంటి పరిస్థితి డిసప్పాయింట్ అయినా ఎక్కడైనా ఏంది కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేస్తున్నారు మళ్ళీ అంటే వాస్తవంగా చెప్పాలంటే కూడా మల్లన్న గారు కూడా మొదటి నుంచి కూడా నేను శాసనసభలలో, చట్టసభలోకి వెళ్తా, నేను ప్రశ్నిస్తా, జనాల పక్షాన ఉంటా అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పోటీ చేసేందుకు కూడా మల్లన్న గారు సుముఖం వ్యక్తం చేసిండ్రు. తద్వారా కూడా ఎంపీగా కూడా పోటీ చేసేందుకు కూడా గాంధీ భవన్కి వెళ్ళి దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మల్లన్న గారికి టీపీసీసీకి సంబంధించి ప్రచార కమిటీ కో-కన్వీనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు మల్లన్న గారు మీకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మంచి స్థానం కల్పించగలుగుతాం అని చెప్పేసి మల్లన్న గారికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత కూడా అధిష్టానం యొక్క మాట మేరకు మల్లన్న గారు కొంచెం అధిష్టానాన్ని మన్నించి మల్లన్న గారు సైలెంట్ గా ఉండడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా మేము ఎలాంటి నిరాశ నిస్పృహ పొందుతలేము. ఇంకా అదే ఉత్సాహం, అదే దూకుడుతోటి ఒక రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉండే బీద మధ్యతరగతి వర్గాలకు కూడా మా యొక్క మోటో కూడా ఒకటే అనిల్, మొదటి నుంచి కూడా మేము విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాం. గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో కూడా 1600 పైచిలుకు కిలోమీటర్లు మల్లన్న గారు పాదయాత్ర చేసిండు. అప్పుడు నిరుద్యోగుల సమస్యలు ఏందనేది తెలుసు, రైతాంగ సమస్యలు ఏందనేది తెలుసు, మామూలుగా గూడాలలో నివసించే పేద మధ్యతరగతి ఒక వర్గాల ప్రజల యొక్క బాగోగులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఏందనేది ఇవన్నీ చూడడం జరిగింది. కావున అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు కూడా మల్లన్నకు అదే పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం, ఈ రోజు మేము దాన్ని విజయంగానే మేము భావిస్తున్నాం. మాకు కావాల్సింది మెజార్టీ కోసమే మేము పని చేయగలుగుతున్నామని ఈ సందర్భంగా నేను అంటే ఒక పక్కన ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో అంటే దరిదాపుగా దొంగ ఓట్లతో గెలిచిండు పల్ల రాజేశ్వర రెడ్డి అని, సరే అది సెకండ్ అంశం. కానీ రెండో స్థానంలో ఉన్నటువంటి మల్లన్నకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోడైపోయింది. మరి ఇప్పుడు విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, మీ ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేస్తారు, ఎట్లా ఉండబోతుంది? అయితే అప్పుడు కేసీఆర్ ఒక నియంత లెక్క, పల్లా రాజేశ్వర రెడ్డి పైసల రాజేశ్వర రెడ్డి లెక్క అప్పుడు దొంగ ఓట్లతోటి ప్లస్ నోట్ల కట్టలతోటి దరిదాపు ఒక 100 కోట్లు మల్లన్న గారి మీద వెచ్చించడం జరిగింది. అయినా కూడా మల్లన్నతో ఉన్న మల్లన్న టీం కానీ మిగతా సోషల్ మీడియా ద్వారా కూడా మిగతా కొన్ని మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా మల్లన్న గారికి అండగా ఉంటూ మల్లన్న యొక్క గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. అప్పుడు మల్లన్నకు ఎలాంటి పార్టీ కానీ, పార్టీకి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడా లేదు. అయినా కూడా ఒక్కడే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అప్పుడు ఉన్న యొక్క కేసీఆర్ నియంత కుటుంబ పాలనకు ముచ్చెమటలు పుట్టించడంలో అది జగమెరిగిన సత్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మల్లన్న గారికి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలో మేము దాన్ని విజయంగానే భావిస్తున్నాం. ఏది ఏమైనా కూడా మల్లన్న గారికి మిగతా ప్రతిపక్షాలలో అభ్యర్థులు
పెట్టడంలో వాళ్ళు సత్సారం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు వెనకాడు చేస్తున్నారని మన ఈరోజు స్పష్టంగా మనకు కనబడుతుంది. మల్లన్న గారి కోసం మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రచయితలు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు కూడా ముందుకు వచ్చి మల్లన్న యొక్క గొంతుక, మల్లన్న యొక్క సేవలు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ వినియోగించుకొని మల్లన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మన తొలి వెలుగు ద్వారా నేను యొక్క తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కిషన్. ఇది మొత్తానికైతే ఇక్కడ రాష్ట్ర కమిటీ సభ్యులు చెప్తా ఉన్నటువంటి అంశం. ఆల్మోస్ట్ ఇక్కడ టికెట్ ఆల్మోస్ట్ ప్రకటించడంతో ఆయన గెలుపు అనేది కూడా ఖాయమైపోయింది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, మరో పక్కన ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి చరిష్మతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి తీన్మార్ మల్లన్న విజయం సాధిస్తాడన్నటువంటి అభిప్రాయాన్ని తీన్మార్ మల్లన్న యొక్క వాళ్ళ టీం సభ్యులు చెప్తున్నటువంటి మాట చూద్దాం. ఈ సంబంధించినటువంటి దాంట్లో రానున్నటువంటి ఉప ఎన్నికల్లో మరి తీన్మార్ మల్లన్న ఈ యొక్క అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాడు, ఈ యొక్క ఇచ్చినటువంటి అవకాశంతో ఆయన ఉన్నటువంటి కళ చట్టసభల్లో అడుగుపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇప్పుడైతే పక్కన ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీలు కూడా ఇంకా అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. ముందుగానే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మల్లన్నని అభ్యర్థిగా ప్రకటించడం మరి అంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగిందనేది అయితే తెలుస్తూ ఉంది. చూద్దాం రానున్నటువంటి రోజులలో తీన్మార్ మల్లన్న యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.